ఇక ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి, విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. మూడిట్లో కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. మున్సిపల్ మంత్రిగా పారిశుద్ధ్య నిర్వహణలో దోమల బెడద నుంచి ప్రజల్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలు కాపాడడంలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా నిరోధించడంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయింది. దేంట్లో చెప్తారా? బూతులా? వేలే 3 శాఖల్లో ఫెయిల్ అయ్యిండు, ఇంకొక శాఖ పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని. అది ఏం శాఖ? ఏమంటారే? ఢిల్లీకి సంచులు మోసే శాఖ. అందులో మాత్రం పాస్ అయ్యిండు, కుర్చీ మాత్రం బాగా కాపాడుకుంటుండు. ఢిల్లీకి సంచులు మోసుడు, కుర్చీ కాపాడుకుంటు, గన్ల మాత్రం సక్సెస్ అయింది. విద్యాశాఖలో ఫెయిల్, హోంశాఖలో ఫెయిల్, మున్సిపల్ శాఖలో అట్టర్ ఫెయిల్ అయిపోయింది. అంతకు మించి ఏమైనా జరిగిందా? అబద్దాలు మాట్లాడడంలో, ప్రజల్ని మోసం చేయడంలో ఇవాళ ఆయనను మించినోడు లేడు.